దినములు చెడ్డవి అన్నాడా లేదా? దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకండి అన్నాడు. అక్కడ మనకి ఇంపార్టెంట్గా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దినములు చెడ్డవి అంటే దాని అర్థం ఏంటి? మంగళవారం చెడ్డది, శుక్రవారం ఇంకా చెడ్డది, దీపాలయాలు అయిపోయింది కాబట్టి డబ్బులు ఇవ్వను, ఈరోజు ఉప్పు ఇవ్వను, ఈరోజు పప్పు ఇవ్వను, ఈరోజు మా గడప దాటొద్దు, గడపలు దాటుతున్నాం. ఎప్పుడు దాటాలి గడపలు? శుక్రవారం దాటకూడదు, మంగళవారం అసలు దాటకూడదు, అమావాస్య రోజు ముందే దాటకూడదు. మరి ఎప్పుడు దాటాలి చెప్పండి? పర్లేదు, ఎప్పుడు దాటాలి? మంచి పూట, మంచి రోజు, మంచి ముహూర్తంలో దాటాలి. అంతేనా? అంతేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాలం ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పగలిగే సామర్థ్యం ఏ మీటర్తో కొలుస్తున్నాం మనం? ఏ మెషిన్తో కొలుస్తాం మనం? ఇది మంచి కాలం, ఇది చెడ్డ కాలం, ఇది మంచి రాత్రి, ఇది చెడ్డ రాత్రి, ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు ఎలా కొలుస్తున్నాం మనం? మన మీటర్ ఉందా? బీపీ ఎంతో చెక్ చేయడానికి బీపీ మెషిన్ ఉంది, షుగర్ ఎంత ఉందో చెక్ చేయడానికి షుగర్ మెషిన్ ఉంది, బరువు ఎంతో చెక్ చేయడానికి వేయింగ్ మెషిన్ ఉంది. కాలాన్ని చెక్ చేయడానికి నీ దగ్గర ఉన్న మెషిన్ ఏంటి చెప్పి నాకు? ఉందా? లేదుగా, లేదు కదా. మరి ఈ పిచ్చి ఎవరో ఎక్కించారు మనిషిలోనికి? మనిషే ఎక్కించాడు. ఈ పిచ్చి మనిషిలోనికి మనిషే ఎక్కించాడు. అందుకే అమ్మో ఇది మంచి కాలం కాదండి, ఇది చెడ్డకాలం, ఈ కాలంలో ఇలా చేయకూడదండి, ఈ రోజు రాకూడదండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మంగళవారం హార్ట్ అటాక్ వచ్చిందనుకో హాస్పిటల్కి వెళ్తావా వెళ్ళవా? అబ్బాయి ఈరోజు మంగళవారం అండి వెళ్ళకూడదంటావా? ఏం చేస్తావు? వెళ్తావా వెళ్ళవా? ఒకవేళ శుక్రవారం మీ ఇంట్లో వాళ్ళు మీ ఆయనకి ఎవరికి వచ్చిందనుకో 24 గంటల నొప్పి, తీసుకెళ్తావా లేకపోతే రేపు వెళ్దాంలేండి, ఇది మంచి రోజు కాదు, ఇది ఇప్పుడు ఆపరేషన్ చేయించకూడదు, మరి ఏం చేద్దాం? రేపు వెళ్దాంలేండి. పక్కనే జిఎస్ఎల్ మనకి, పక్కనేనా? దగ్గరే కదా. అయినా కూడా అబ్బాయి ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దాంలేండి, ఇది డేట్ మంచిది కాదు, రోజు మంచిది కాదు అంటామేంటి? అంటామా? అనంగా అంటే ప్రాణాల మీదకి వస్తే మంచిలు లేవు, చెడ్లు లేవు, అమ్మాసలు లేవు. అది కథ. అన్నీ బాగున్నప్పుడే మనిషికి కొంచెం కొవ్వు ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే కరెక్ట్గా దెబ్బ తగులుతుందో అప్పుడు అన్నీ కనుమరుగైపోతాయి, సెటరేట్ అయిపోతాడు. అందుకే పొల్లొంకర పొయ్యి తీర్చాలట. పొల్ల ఎలా ఉంటుందట? వంకర రెంకరగా ఉంటుందట. కరెక్ట్గా పొయ్యిలో పెట్టేసరికి ఏమవుద్దట? అది సరిగ్గా సెట్ అయిపోద్దట. అలాగా మనిషి కూడా అన్నీ బాగుండి 4 రూపాయలు ఆడుతున్నాయి, జేబు నిండా ఉన్నాయి, గలగలగలమంటున్నాయి, ఒంటి మీద బంగారం తలతలతలమంటుంది, నోట్లోకి 4 వేళ్ళు వెళ్తున్నాయి, చక్క తింటున్నాడు. అప్పుడు అక్కలేనివన్నీ గుర్తొస్తాయి, పనికిరానివన్నీ గుర్తొస్తాయి, మూఢనమ్మకాలన్నీ పెట్టుకుంటాడు. అంతేనా? ఎప్పుడైతే గట్టిగా దెబ్బ తగులుతుందో దెబ్బ తగలగానే బుద్ధి వచ్చేద్ది అనమాట, బుద్ధి వచ్చేద్ది. కాబట్టి దినములు చెడ్డవి అంటే మన లెక్కల్లాగా మంగళవారం చెడ్డది, శుక్రవారం చెడ్డది, బుధవారం చెడ్డది ఈ మాట ఎప్పుడు మన నోటి వెంట రాకూడదు. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు సమస్తమును ఎలా చేశాడని ఆదికాండంలో రాయబడింది. చెప్పండమ్మా, ప్రతిదీ మంచిదన్నాడా? మంగళవారం చెడ్డదన్నాడా? ప్రతిదీ మంచిదా? శుక్రవారం ఒకటే చెడ్డదా? అన్నీ మంచివేగా. అన్నీ మంచివేనా? అన్నీ మంచివే. ఇంతకీ ఎవరు మంచివాళ్ళు కదంటే మనమే. ప్రకృతిలో దేవుడు చేసినవన్నీ మంచివి, మంచివి, మంచిది 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 అన్నాడు. ఇది చెడ్డది, అది చెడ్డది, ఇది చెడ్డది, అది చెడ్డది ఎక్కడ చెప్పలేదు ఆయన. అన్నీ మంచివే అంటాడు. కానీ దినములు చెడ్డవన్నాడు. దినములు చెడ్డవంటే అర్థం ఏంటి? మీ భాషలో చెప్పనా? మీ భాషలో మీ అమ్మాయి బయటికి వెళ్ళేటప్పుడు, పాప స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళేటప్పుడు మీరు మాట అంటారు, అమ్మ రోజులు బాగాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అంటారు. ఏం బాగాలేదు? రోజులు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. దాని అర్థం ఏంటి చెప్పు నాకు? ఏ రోజు బాగాలేదని ఇప్పుడు నీ దృష్టిలో? రోజులు బాగలేదంటే ఏ రోజు బాగలేదని ఆ మాట అన్నావు చెప్పు నాకు. రోజులు బాగలేదంటే మనుషులు బాగలేదని, దినములు చెడ్డవంటే అది కథ. మన భాష మనకు అర్థమైతే సరిపోద్ది. రోజులు బాగలేదంటే మనుషులు బాగలేదు, దినములు చెడ్డవంటే మనుషులు చెడ్డోళ్ళు, మనుషులు చెడ్డోళ్ళని